అండి నేను ముద్దపప్పు వడ చేయాలనుకున్నాను. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నాను. తీసి కడిగి నానబెట్టానండి ఒక 4 గంటల సేపు. ఇప్పుడు నానిపోయినాయి. దీనికి ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం అల్లము వేసి మిక్సీ పట్టేస్తాను. దాంట్లోకి ఎర్రగడ్డలు 2, నిమ్మకాయ, కొత్తిమీర, కరివేపాకండి. ఇది ఇప్పుడు రుబ్బుకునేద్దామండి. చూడండి, అల్లం చిన్న చిన్న ముక్కలుగా మిక్సీలో వేసుకునేస్తాను. 2 పచ్చిమిర్చి తరిగేస్తాను, 2 మిక్సీకి వేసేస్తానండి. చూడండి, అల్లము 2 పచ్చిమిర్చి వేసాను. చూడండి, కొంచెం చిన్న జారు పెట్టుకున్నానండి, పెద్ద జారు వద్దనేసి. కొంచెమే కదా, 2 సార్లు వేస్తే అయిపోతుంది. దీంట్లో కొంచెం సాల్ట్, ఇడ్లీ సోడా అండి. చూడండి, ఇడ్లీ సోడా కొంచెము, సాల్ట్ తగినంత. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. చూడండి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఎర్రగడ్డ ఇది రుబ్బి పెట్టుకున్నాం కదా, దీంట్లో వేసి కలబెట్టేద్దాము. పెనం పెట్టి ఆయిల్ కూడా పోసుకునేస్తానండి. చూడండి, మాదిరి కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్ కాగింది, వేసేద్దాము. ఒక 4 వేసుకునేద్దామండి. చూడండి, కాలిపోయినాయి కదా, ఈ మాదిరిగా చేసుకోవాలండి. చేసుకుంటే చాలా బాగుంటాయి. చూడండి, ఈ మాదిరిగా చేసుకోండి. ఒకసారి ట్రై చేయండి. ఉంటానండి.